ఈరోజు చెప్పబోయే సినిమా న్యూస్ ఏంటంటే అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్టకి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే ఆహ్వానం లభించిన విషయం తెలిసిందే. సతీ సమేతంగా కొడుకుతో పాటు మెగాస్టార్ గారు హాజరయ్యారు. ఈ విషయంపై ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలను అందించిన విజయేంద్ర ప్రసాద్ గారు బాలీవుడ్ కి చెందిన పలు సూపర్ హిట్ చిత్రాలకు కూడా కథలను అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఒక మీడియా సంస్థకు విజయేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గారి ప్రస్తావన అయితే వచ్చింది. టాలీవుడ్ నుంచి చిరంజీవి గారికి మాత్రమే అయోధ్యలో జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందడం పట్ల మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్నించిన సమయంలో ఆయన మాట్లాడుతూ, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అగ్ర కథానాయకుడు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టాలీవుడ్ కు ఆయన పెద్ద దిక్కు. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఉండేవారు. ఇప్పుడు ఆ స్థానం చిరంజీవి గారిది అనడంలో సందేహం లేదు. కనుక అలాంటి కార్యక్రమాలకు ఆహ్వానం అందుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి గారు పూర్తి అర్హులు అంటూ విజయేంద్ర ప్రసాద్ గారు అభిప్రాయం వ్యక్తం చేశారు. మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ గారు చేసిన ఆ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. దాంతో రచయిత వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమా పరంగా సెకండ్ న్యూస్కి వస్తే, గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు దర్శకుడు శంకర్ తో భారీ చిత్రం గేమ్ చేంజర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇది శంకర్ కి చరణ్ కి తమ కెరీర్ లో 15వ సినిమా కాగా, దీని తర్వాత చరణ్ 16వ సినిమాని అయితే దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొనగా బుచ్చిబాబు ఎప్పుడో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారు. ఇక షూటింగ్ కోసం కూడా ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, చరణ్ లాస్ట్ ఇండస్ట్రీ హిట్ చిత్రం రంగస్థలం చిత్రానికి సెట్ వర్క్స్ జరిగిన ప్రాంతంలోనే ఈ సినిమా కోసం కూడా భారీ సెట్టింగ్స్ ని వేస్తున్నారట. మరి ఈ షూట్ అంతా మార్చ్ నుంచి మొదలు కానట్టుగా తెలుస్తోంది. అలాగే లెజెండరీ సంగీత దర్శకుడు రెహమాన్ కూడా ఈ చిత్రానికి ట్యూన్ సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మన సినిమా న్యూస్ లో థర్డ్ న్యూస్ ఏంటంటే, సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ గత ఏడాది టాలీవుడ్ కి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. హైయెస్ట్ కలెక్షన్స్ మూవీకి కూడా అందించారు. అలాగే డార్లింగ్ కి చాలా రోజుల నుంచి ఊరిస్తున్న సక్సెస్ రుచి చూపించారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ 3 సినిమాలు చేస్తే అవేవి కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. సలార్ మాత్రం ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. కేజీఎఫ్ చాప్టర్ 2 రేంజ్ సక్సెస్ రాకున్నా ప్రశాంత్ నీల్ స్టామినాని మరోసారి సలార్ పరిచయం చేసింది. సలార్ పార్ట్ 1 కంప్లీట్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయాలని ప్రశాంత్ నీల్ అనుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించడానికి కూడా సిద్ధమైంది. అయితే సలార్ థియేటర్స్ లోకి వచ్చేసరికి ఎన్టీఆర్ మాత్రం దేవరా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రస్తుతం జరుగుతోంది. దేవరా షూటింగ్ కంప్లీట్ కాగానే హిందీలో ఆయన ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న వార్ 2 షూటింగ్ లో అయితే తారక్ జాయిన్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకు తారక్ కాల్ షీట్స్ దొరకడం కష్టం. అంటే ఎన్టీఆర్ తో మూవీ చేయాలంటే ఖచ్చితంగా ఏడాది కాలం వెయిట్ చేయాల్సిందే. అందుకే ప్రశాంత్ నీల్ ఈ టైంలో సలార్ 2 అయిన శౌర్యాంగ పర్వం పూర్తి చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ మూవీ షూటింగ్ కి కూడా చేస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేసే అవకాశం ఉందంట. ప్రభాస్ ప్రస్తుతం కల్కితో పాటు మారుతి రాజాసాబ్ మూవీ పూర్తి చేయాలి. దాంతో పాటు ఈ సలార్ కి కూడా డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ ఏడాదిలోనే ఫినిష్ చేయాలనే ఆలోచనలో అయితే ఉన్నారంట. స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కావడానికి మరో 6 నెలల సమయం పట్టొచ్చు. ఆలోపు పెండింగ్ షూటింగ్స్ అన్ని ఫినిష్ చేసుకోవాలని డార్లింగ్ అనుకుంటున్నారని తెలుస్తోంది. సలార్ షూటింగ్ కూడా వీలైనంత వేగంగా ఫినిష్ చేసేయాలని డిసైడ్ అయినట్లు బోగట్టా.